సహోదరి సహోదరులారా, మనిషి జీవితానికి ఎప్పుడైనా తృప్తి ఉంటుందా? మనిషి జీవితానికి ఎప్పుడు కూడా తృప్తి ఉండదు. మనిషి జీవితానికి ఎప్పుడైనా తృప్తి ఉంటుందా? సంపూర్ణంగా అది చాలు నాకు అనేటువంటి స్థితి వస్తుందా? 100 రూపాయలు ఉన్నవాడు ఏమనుకుంటాడంటే, నాకు ఇంకొక 100 రూపాయలు ఉంటే బాగుంది అనుకుంటాడు. 1 కోటి రూపాయలు ఉన్నవాడు ఇంకా ఇంకా ఒక 1 కోటి రూపాయలు ఉంటే నాకు బాగుంది అనుకుంటాడు. ఒక మంత్రి అయిన వాడు తర్వాత ఏం కోరుకుంటాడు? ఒక సహాయ మంత్రి అయ్యాడు అనుకో, సహాయ మంత్రి అయిన తర్వాత ఏం కోరుకుంటాడంటే, నేను క్యాబినెట్ మినిస్టర్ అయితే బాగుంటుంది అనుకుంటాడు. అసిస్టెంట్ కాకుండా కొంచెం ముఖ్యమైనటువంటి మంత్రి అయితే బాగుంటుంది అనుకుంటాడు. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయితే బాగుంది అనుకుంటాడు. అలా అలా ప్రధానమంత్రి అయితే బాగుంది అనుకుంటాడు. ఎందుకంటే తృప్తి ఉండదు, మనిషికి తృప్తి అనేది ఉండదు. మన దేశానికి మరి చక్కగా సహాయపడుతున్నటువంటి రతన్ టాటా అనేటువంటి వ్యక్తి కొద్ది కాలం క్రితం సుమారుగా ఒక 10 సంవత్సరాలు అవుతుందేమో, 10 సంవత్సరాల క్రితం తన యొక్క పదవికి రాజీనామా చేశాడు. ఆయన ఒక టాటా కంపెనీకి చైర్మన్ గా, ఆ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన ఈ బాధ్యతల్ని నేను ఎవరికైనా ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో సైరస్ మిస్త్రీ అనేటువంటి ఒక వ్యక్తికి బాధ్యతలు అప్పగిస్తూ ఆయన కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. డబ్బు ఉంది, పదవి ఉంది, హోదా ఉంది. డబ్బు ఉంది, పదవి ఉంది, మంచి హోదా ఉంది. కానీ ఇవేవి కూడా నాకు సంతృప్తిని కలిగించలేదు అనేటువంటి మాట. డబ్బు ఉందంటే ఆయనకి గొప్ప ఆ టాటా చైర్మన్ అనేటువంటి గొప్ప పదవి ఉంది. లక్షల కోట్లకి అధిపతిగా ఉన్నటువంటి ఆయనకి చక్కనైనటువంటి హోదా ఉంది, పదవి ఉంది, డబ్బులు ఉన్నాయి. అయినా కూడా ఆయనకి తృప్తి కలగల. ఆ తృప్తి కలగాలంటే డబ్బు దగ్గర ఎవరు ఉండాలి? డబ్బు అనేటువంటి స్థానంలో దేవుడు ఉండాలి. పదవి అనేటువంటి స్థానంలో దేవుడు ఉండాలి. ఆ హోదా అనేటువంటి స్థానంలో దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నప్పుడే మనకి తృప్తి అనేది కలుగుతుంది. ఎప్పుడు? దేవుడు ఉన్నప్పుడే తృప్తి కలుగుతుంది. ఆ మాటలు ఇది ఎప్పుడు చెప్పాడంటే, ఈయన పదవి దిగిపోయే ముందు ఇది చెప్పినటువంటి మాటలు. కానీ ఇదే మాటలు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. చూడండి, ఉపదేశకుడు ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం ఆఖరి అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథం ఉపదేశకుడు మనకి తెలియదు ఇంకా. ఉపదేశకుడు 12వ అధ్యాయం 1వ వచనం, 672వ పేజీ. కనుక నీవు యవ్వనుడుగా ఉన్నప్పుడే ఈ జీవితము మీద నాకిక ఆసక్తి లేదని నుడవవలసిన బుద్ధినములు ప్రాప్తింపక మునిపే దేవుని స్మరించుకొనుము. కనుక జ్ఞానైనటువంటి సొలొమోను మాట్లాడుతున్నటువంటి మాటలు, యువకుడుగా ఉన్నప్పుడే మరి దేవుని కనుక మీరు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మీద కనుక ఆధారపడితే, ఆయన చెప్తున్నటువంటి మాటలు, యువకునిగా ఉన్నప్పుడే ఈ జీవితం మీద నాకు ఇక ఆసక్తి లేదని నిలవలసిన దుర్దినములు. ఇక నేను ఉండటం అనవసరం అనుకోకముందే దేవుని మీద నువ్వు ఆసక్తి కలిగి ఉండాలి, దేవుని స్మరించుకో అనేటువంటి మాటలు చెప్తున్నారు. మరి దేవుని స్మరించుకుంటూ దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి వాళ్ళంగా ఉంటున్నామా? దేవుని స్మరించుకుంటున్నామా? మన భక్తి ఎలా ఉంటుంది? మన శక్తి ఎలా ఉంటుంది? ఇవన్నీ కూడా టెంపరీగా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా తాత్కాలికంగా ఉంటున్నాయి. శాశ్వతమైనటువంటి రీతిలో మనకి ఈ యొక్క భక్తి, విశ్వాసం ఈ కలిగి ఉన్నట్ల, శాశ్వతంగా మనం కలిగి ఉన్నట్ల. అలాగే ఈరోజు మనం ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఒక వ్యక్తి అలాంటి మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే ఈ వ్యక్తి. మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి. ఆయన ఇంటి పేరుగా ఒకటి స్థిరపడిపోయింది.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి మీరు పేరు ఎప్పుడైనా విన్నారా? వినలేదా? ఆయన ఎవరు? ఆయన ఇంటి పేరు ఏంటి? ఆయన ఇంటి పేరు చెప్పాను ఇప్పుడే. సిరివెన్నెల కాదు, సిరివెన్నెల అన్న సినిమాలో పాటలు రాయడం వలన ఆయనకి సిరివెన్నెల సీతారామ శాస్త్రి అనే పేరు వచ్చింది. క్రికెట్ తెలుసుకున్న క్రికెట్ ఆడేవాళ్ళకి ఒక మాట తెలుసు, సిద్ధు అంటే కూడా సిక్సర్ల సిద్ధు అంటే బాగా గుర్తొస్తుంది. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ఇంటికి ఇంటి పేరుగా స్థిరపడిపోయింది. ఏంటంటే తెలుసా? ఏంటది? అనుమానపు తోమ. ఏంటది? అనుమానపు తోమ అంట. ఊరికే చిన్న తప్పు చేస్తే రుద్దేస్తారన్నమాట. చిన్న తప్పు చేస్తే ఆ పేరు అన్ని రుద్దేస్తారు. ఇప్పుడు ఎవరైనా దొంగతనం చేస్తే అదేమంటారు? ఒక మనకి ఏదో ఆకలేసి రొట్టె ముక్క తింటే అది దొంగ. ఎక్కడో ఏదో పోతే అది పోయిందా, పలానా తోట పలానప్పుడు రొట్టె తీసుకున్నాడు కదా అని పిలిచారండి, వాడు దొంగ అంటారు. ఈయన ఒక్కసారి మాత్రమే దేవుడు విశ్వసించాల. అందుకే ఒక్కసారి అనుమానించడానికి ఈ పని ఏమైపోయింది? అనుమానం తోమ. అది అనుమానం ఇంటి దగ్గర చేసేసాడు. బైబిల్ గ్రంథంలో ఇలాగే యోనాకి కూడా ఒక పేరు ఉంది. ఏంటది? యోనా ఇంటి పేరేంటి? యోనాకి ఏమైనా పేరుందా? అవిధేయుడైన యోనా. ఎందుకంటే దేవుడు ఒక చోటకి వెళ్ళమంటే, నినివే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? తర్షీషు వెళ్ళిపోయాడు. ఒకసారి దేవుడి జీవితంలో ఒక చెప్పినటువంటి మాటని ఒక్కసారి చెప్తే మన పేరు అలా స్థిరపడతాయి. వెళ్ళకుండా ఇటు వెళ్ళబోయంటే అటు వెళ్ళంటే దేవుణ్ణి చూడకుండా విశ్వసించినందుకు అనుమానపు తోమ అయ్యాడు. ఇటు వెళ్ళబోయంటే అటు వెళ్ళినందుకు అవిధేయుడయ్యాడు. ఇలాగా అవిధేయుడిగా ఉన్నటువంటి తోమ ఇంతకు ముందు కాలంలో ఎంత గొప్పడో మీకు తెలియదు. వెంటనే ఏమనుకుంటామంటే దేవుడి మాట వినలేదు కాబట్టి, దేవుణ్ణి చూడకుండా విశ్వసించలేదు కాబట్టి ఈయన అనుమానపు తోమ అనేటువంటి మాటలు మనం మాట్లాడతాం. మనం కూడా అంటే దేవుడు ఇస్తాడంటావా ఎవరంటావా? మనం చెప్పాలంటే మన ఇంటి పేరు అది పెట్టుకోవాలి. మనకి ఆ పేరు పెట్టుకోవాలి. అనుమానపు రాజు, అనుమానపు గణేష్, అనుమానపు బసవ గారు, అనుమానపు యొక్క అనుమానపు జాతి, ఇలాగా మన పేరు. ఎందుకంటే ప్రార్థన చేస్తాం కానీ ఇస్తాడా ఎవడా అనుమానం. దేవుడు నాకు ఇస్తాడంటావా? ఎవడేమో. ఒకవేళ ఇస్తే పర్వాలేదు, ఇస్తాడేమో, మళ్ళీ ఇంతలోనే ఇస్తాడు, ఇంతలోనే ఎవడు. ఇలాంటి అనుమానాలు ఉంటాయి. ఈ అనుమానపు తోమ అనేటువంటి పేరు తోమ ప్రాతిగానే పెట్టవలసింది మనం పెట్టుకోవాలి. ఎందుకంటే మన జీవితం ఎప్పుడు కూడా అనుమానంతోనే ఉంటుంది కాబట్టి. ఈ అనుమానపు తోమ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, తోమ గారు అంతకుముందు ఎంత గొప్ప విశ్వాసం తెలుసుకుంటే కనుక అవును కదా అనేటువంటి మాటలు మనం నేర్చుకుంటాం. చూడండి, యోహాను శుభవార్త 11వ అధ్యాయానికి వెళ్తే ముందు 11వ అధ్యాయానికి వెళ్దాం. 11వ అధ్యాయం హెడ్డింగ్ ఉంది లాజరు మరణం. లాజరు వాళ్ళ యొక్క సిస్టర్స్ ఎవరు? వాళ్ళ యొక్క అక్కలు ఎవరు? మార్త, మరియ. వీళ్ళిద్దరు కూడా లాజరు యొక్క సోదరి మనులు. అక్కలో చెల్లిలో మనకు తెలియదు కానీ వాళ్ళిద్దరు కూడా వాళ్ళ సోదరి మనులు. అయితే ఈ లాజరు, మార్త, మరియ కుటుంబానికి దేవుడు చాలా దగ్గరగా జీవించినటువంటి వ్యక్తి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఆయన బెతానియాకు వెళితే ఎవరింట్లో ఉండేవాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు. ఎప్పుడు బెతానియా వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటికి వెళ్లకుండా వెళ్ళేటువంటి వ్యక్తి కాదు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వాడు. ప్రతి వారం కూడా, ఈ ప్రతి వారం అని కాదు, ఏ క్షణాన ఎప్పుడైనా సరే ఆ గ్రామం వెళ్తే, ఆ ఊరు వెళ్తే వాళ్ళ ఇంట్లోనే ఉండేవాడు. వాళ్ళింట్లో ఉండి వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ మరి చక్కగా వాళ్ళని భక్తిలో నడిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి ఒక కబురు వచ్చింది. ఏం కబురు? 3వ వచనం. అక్కా చెల్లెండ్రు, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అనేటువంటి వర్తమానాన్ని యేసు దగ్గరికి పంపించారు. ఏం పంపించారు? మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అనేటువంటి వర్తమానం. ఆ వర్తమానం యేసుక్రీస్తు వారు ఏం చేయాలి? ప్రతి వారం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు కదా. మరి ఇలాగ అనారోగ్యంతో ఉన్నాడంటే వెంటనే స్వస్థపరచడానికో పలకరించడానికో వెళ్ళాలి కదా, బయలుదేరేదా? ఏం జరిగిన తర్వాత అది విని యేసు, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకు, ఇందు మూలముగా దేవుని కుమారుడు మహిమ పరపబడుటకు వచ్చినది అని. మనం ఈ రోజుల్లో ఏం కోరుకుంటామంటే
ఇక్కడ ప్రార్థన చేసి గుమ్మం బయటకు వెళ్ళింటే మన యొక్క ప్రార్థన దేవుడు వినేయాలి. ప్రార్థన వినేసి బయటికి వినేయో లేదో మనకి ఫోన్ కాల్ వచ్చేయాలి. ఇదిగో ఈ విధంగా నువ్వు కోరుకున్నది నీకు జరుగుతుంది అనేటువంటి ఇన్స్టెంట్ అనమాట, వెంటనే జరిగిపోవాలని కోరుకునేటువంటి స్థితిలో ఉన్నాం. మార్తా మరియలు కూడా అలాగే అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు వెంటనే వస్తే వెంటనే ఫలితం దొరుకుతుంది. వాస్తవమే అది. ఆయన వస్తే కనుక వెంటనే వస్తే వెంటనే ఫలితం దొరుకుతుంది. కానీ అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట మాట్లాడుతున్నాడు, ఇది మరణం కొరకు వచ్చినది కాదు. ఎందుకు వచ్చింది కాదు? మరణం కొరకు వచ్చింది కాదు. ఈ వ్యాధి దేవుని కుమారుడు మహిమపరచడం కోసం ఇది వచ్చింది అనేటువంటి మాట దేవుడు చెప్తున్నాడు. వెంటనే మనం కొనుక్కోకూడదు. మరి ఆలస్యమైందనుకు మరి ఆ సమయంలో మరి మార్తా మరియలు చాలా విచారంతో ఉన్నారు. విచారం అంటే ఎంత దుఃఖం అంటే చాలా దుఃఖం అనమాట, చెప్పుకోలేంత దుఃఖం. ఆ మాటలు చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేశాడు? అక్కడే ఎన్ని రోజులు ఉన్నారు? అక్కడే మరొక 2 రోజులు ఉన్నారంట. అక్కడే మరొక 2 రోజులు ఉంటే ఏం జరిగింది? ఈలోగా జరగాలనేటువంటిది జరిగిపోయింది. లాజరు మరణించటం, ఆయన తీసుకెళ్లి సమాధిలో పెట్టడం అన్ని జరిగిపోయింది. లాజరు మరణించడం, తీసుకెళ్లి సమాధిలో పెట్టడం జరిగింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన చెప్తున్నాడు, శిష్యులతో చెప్తున్నటువంటి మాట 7వ వచనం. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో మనము యోదయకు తిరిగిపోతున్నారు అనేను. యోదయకు వెళ్దాం. ఆయన మరణించిన తర్వాత చెప్తున్నాడు దేవుడు. లాజర్కి ఒక కబురు వచ్చింది, లాజర్ బాగోలేదయ్యా మీరు రెండయ్యా అంటే వెళ్లకుండా ఆయన అక్కడే 2 రోజులు గడిపేసి ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్దాం పద అంటున్నాడు. మనమైతే ఏమంటాం? మనమైతే అన్నదాన్ని మాట్లాడతాం. ఇప్పుడా నేను ఎప్పుడు కబురు చెప్పాను, నువ్వు ఇప్పుడు వచ్చావా? వారం వస్తున్నాం కదా మా ఇంటికి, వారం వచ్చేవాడు మీ కబురు మరి బాధల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు రాకుండా ఇప్పుడు వస్తున్నావా అని మనమైతే అలాంటి మాటలు మాట్లాడతాం. ఆ యొక్క సోదరి మనలో అలాంటి మాట మాట్లాడాల. వాళ్ళు ఉన్నారయ్యా నువ్వు కనుక ముందు వస్తే కనుక నా యొక్క సోదరుడు బతికేవాడు, మీరు ఆలస్యం చేశారు, నా సోదరుడు చనిపోయాడు అనేటువంటి మాటలు మాట్లాడతాం. సరే, ఏదేమైనా అక్కడ శిష్యులతో ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే మనము యోదయకు తిరిగిపోతాము రండు అని. అప్పుడు శిష్యులు అంటున్నటువంటి మాట, బోధకుడా ఎంతకు ముందు యూదులు మిమ్మల్ని రాళ్లతో కొట్టదలిచిరి, అయినను మీరు అక్కడకు తిరిగి వెళ్ళదరా అని ప్రశ్నించాను. యూదులు అసలు ఆయన ఎందుకు రాళ్లతో కొట్టాలనుకున్నారు? 3 సంవత్సరాల క్రితం తేడా లేకుండా ఇదే వాక్యం చెప్పారు. 3 సంవత్సరాల క్రితం ఇదే వాక్యం వచ్చింది, ఇదే ప్రసంగం నేను చెప్పాను. మీకు గుర్తుందా లేదా? వాక్యాన్ని విని పరుచుకోవాలనేటువంటి మాట ఎక్కడ? మన హృదయాల్లో, మన యొక్క బ్రెయిన్లో, మన మనసుల్లో ఉండాలి. ఎందుకంటే 3 సంవత్సరాలకు ఒకసారి ఇదే మన కథోలిక ఆల్మానిక్ ప్రకారం అవే మాటలు వస్తాయి కాబట్టి కొద్దిగా తేడా ఉంటే ఉండొచ్చు. పలికేటువంటి ఈ యొక్క ఉచ్చారణలో కానీ కొన్ని మాటలు అటు ఇటుగా కావచ్చు. అయినా కూడా అవి జ్ఞాపకం ఉంచుకోవాలి. వినడం కాదు, ఇవాళ విన్నది రేపు మర్చిపోవడం కాదు. విన్నది ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. అప్పుడు చెప్పినటువంటి మాట, బోధకుడా ఇంతకు ముందే వాళ్ళు మేము రాళ్ళతో కొట్టాలనుకున్నారు కదా, రాళ్లతో కొట్టాలనుకున్న దగ్గరికి మళ్ళీ వెళతారా అని అన్నారు. అసలు అది రాళ్లతో ఎందుకు కొట్టాలి అన్నది చూడండి. ఆ పక్కనే చివరిలో ఉంటుంది చూడండి, 31వ వచనం. యూదులు ఆయన రాళ్లతో కొట్ట ప్రయత్నింపగా యేసు వారిని తండ్రి యొద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని, వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుతున్నారు అని అడిగాను. అందుకు యూదులు నువ్వు మనుష్యుడవై ఉండి దేవుడునను అనుకున్నావు, కావున దేవదూషణము చేసినందుకు నిన్ను రాళ్లతో కొడుతున్నాను. వాళ్ళు ఇంకా అర్థం చేస్తారు. వాస్తవంగా అయినా తండ్రి దగ్గర నుంచి వచ్చాడు, కుమారుడే. ఆయన అదే మాట చెప్తుంటే వాళ్ళు విశ్వసించట్లా. వాళ్ళు యూదులు అసలు ఒప్పుకోరు. దేవుడు కుమారుడు అంటే అసలు దేవుడు కుమారుడు అనేటువంటి మాటలే మాట్లాడారు. వాళ్ళు తండ్రి అనేటువంటి మాట పలకడానికి కూడా ఒకవేళ పొరపాటు చేస్తే కూడా మరి పొరపాటును కూడా తండ్రి అనేటువంటి మాటలు మాట్లాడతారు. అయితే ఇక్కడ నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను అనేటువంటి మాట మాట్లాడితే రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆ పరిశీలు శృంకరి ఏం చేశాడు? తల ఎత్తి కన్ను ఆకాశం వైపు చూడటానికి కూడా ఇబ్బంది పడుతూ ఆయన కన్నీరు కారుస్తూ వేదనతో ఉన్నాడంట.
అంత గొప్పగా ఉండేటువంటి వాళ్ళు ఆ కాలంలో ఉండేటువంటి వ్యక్తులు, అంత భక్తిగా ఉండేటువంటి వాళ్ళు. అందరి నిమిత్తమే ఎందుకని ఆయన రాళ్ళతో యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎందుకు రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఆయన నేను తండ్రి దగ్గర నుంచి వచ్చాను అనేటువంటి మాట చెప్పినందుకు వీళ్ళు రాళ్ళతో కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సందర్భంలో మనకి బాగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి వ్యక్తి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. చూడండి, అప్పుడు 16వ వచనం రండి. అప్పుడు దిదిము అనబడు తోమ మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోతాము అని తన తోటి శిష్యులతో చెప్పాడు. చూడండి, వీళ్ళందరూ ఉన్నారు, వద్దు ప్రభు అక్కడికి వెళ్తే వాళ్ళు రాళ్ళతో పడతారన్నారు. అక్కడికి వెళ్తే వాళ్ళు రాళ్ళతో పడతారు, మనం వెళ్ళొద్దు, మనం అక్కడికి వెళ్ళొద్దు, మనం ఎక్కడే ఉంటామంటే తోమ మాత్రం విశ్వాసంతో చక్కగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే లేదు లేదు మనం వెళ్దాం, మనం వెళ్ళి అవసరమైతే యేసుక్రీస్తు ప్రభుల వారితో పాటు మనం కూడా చనిపోతాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి వరకు తన ప్రాణాన్నైనా ఇవ్వడానికి సిద్ధపడినటువంటి వ్యక్తి ఈ తోమ. అలాంటి తోమాని గురించి ఒక చిన్న అవిధేయత గురించి మనం ఏమంటామంటే ఆ అవిధేయతనే మరి అనుమానపు తోమ అని చెప్పేసి ఆయన మీద రుచి చేస్తాం. బైబిల్ గ్రంథంలో అనుమానపు తోమ అని ఎక్కడ రాయబడలేదు, కానీ మరి చాలా మంది పాస్టర్లు మరి వారి యొక్క ప్రసంగాల్లో ఇదే మాట చెప్తారు, అనుమానపు తోమ, అనుమానపు తోమ, అవిధేయుడైన యోనా, ఇలాంటి మాటలు చెప్తారు. వాస్తవానికి మరి అంతకు ముందు కొద్ది రోజుల ముందు ఎంత భక్తి కలిగినటువంటి వాడు చూడండి. అయ్యా అక్కడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు శిష్యులతో లేదు లేదు మనం వెళ్ళకూడదు, మనం అక్కడికి వెళ్తే వాళ్ళు రాళ్లతో పడతారు, ఆ రాళ్లతో పడతారు కనుక మనం అక్కడికి వెళ్ళకూడదు అంటే మరి శిష్యులైనటువంటి దిదిము అనబడేటువంటి తోమ మాట్లాడినటువంటి మాటలు లేదు, అవసరమైతే ఆయనతో పాటు మనం చావడానికైనా సిద్ధమే. వీళ్ళు ఎంతమంది యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి అలాంటి సేవలు చేయగలరు? ఇప్పుడు కొంతమందిలో వీళ్ళు కొంతమందిని ఎన్నుకొని మీకు కొద్దిగా బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి మీరందరూ కూడా కొరియా వెళ్ళండి, కొరియా అక్కడ వెళ్ళి దేవుని గురించి బోధించండి అంటే ఎంతమంది వెళ్తారు? కొరియాలో బైబిల్ పట్టుకుంటేనే కాల్చి పారేస్తారు. ఆఫ్ఘనిస్తాన్ కూడా వెళితే ఆఫ్ఘనిస్తాన్లో కూడా ఇదే విధంగా బైబిల్ పట్టుకుంటే కాల్చి పారేస్తారు. అప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిచి ఇదిగో కొరియాలో ఆఫ్ఘనిస్తాన్లో మరి నా సేవ అందరికీ కనుక నేను ఎన్నుకున్నాను, నేను ఎన్నుకొని రమేష్ని ఎన్నుకున్నాను, రమేష్ని ఎన్నుకొని ఇక్కడ కొరియా వెళ్ళాలనుకుంటున్నాను అని అన్నప్పుడు కొరియా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ప్రశ్నించుకోండి, మీరు వెళ్తారా? చెప్పాలి, మీరు వెళ్ళగలరా? నోట్లో నుంచి వచ్చే మాట కాదు, కానీ హృదయంలో నుంచి. మరి ఈ మధ్య కాలంలో 300 మంది సేవకుల్ని ఆఫ్ఘనిస్తాన్లో గేట్ కోసం చంపేశారు. అందరు సేవకులు కాదు, భక్తులు, దేవుని యొక్క విశ్వాసుల్ని. అందరు సేవకులు కాదు, కొద్ది మంది సేవకులు ఉన్నారు, మిగిలినటువంటి వాళ్ళు విశ్వాసులు. అలాంటి వాళ్ళని చంపినటువంటి ప్రాంతానికి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఇగో నా సేవ చేయండి. కొన్ని సేవ కాదు, నా గురించి కొన్ని పాటలు పాడి అక్కడ మహింపరచండి అని పంపితే మీరు వెళ్తారా? పాటలు పాడేవాళ్ళు వెళ్తారా? నోట్లో నుంచి కాదు మాట, అమ్మో. అప్పుడు దేవుడితో మాట్లాడతారు. మీరు ఏం మాట్లాడతారు? అయ్యా మీరు నన్ను ఎందుకు అక్కడ పంపిస్తున్నారు? నిన్న కాక మొన్నే 300 మందిని చంపారంట కదా, అక్కడ కాకుండా బాగా ఈ సేవ బాగా అన్ని దగ్గరికి నన్ను పంపిస్తే నేను అక్కడికి వెళ్ళి పాటలు పాడతాను, అక్కడైతే నాకు బాగా అనుకూలంగా ఉంటుంది, అక్కడ వద్దంటారు. తోమ అలాగల్లా అవసరమైతే ఆయనతో పాటు చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి వ్యక్తి. దేవుని గురించి అదే మాటలు దేవుడు మన గురించి రాస్తున్నాడు. చూడండి, ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు. నన్ను అనుసరింపబోయేవాడు తనను తాను త్యజించుకొని ఏం మోయాలి? సిలువను మోయాలంట. తనను తాను త్యజించుకొని సిలువను మోయాలంట. సిలువ అంటే ఏంటి? సిలువ అంటే అవమానం, సిలువ అంటే మరణం. అంటే మనం ఏం చేయాలంటే మన యొక్క సమాధి పెట్టి మనమే మోసుకుంటున్నట్టు అనమాట. ఆయన అనుసరించాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నింటిలో కూడా దేవుణ్ణి అనుసరించినటువంటి వ్యక్తి ఈ తోమ. ఈ తోమాని గురించి మనం తక్కువగా మరి అర్థం చేసుకుంటున్నాం, తక్కువగా మాట్లాడుతున్నాం. తోమాని గురించి మత్తయి, మార్కు, లూకా ఈ ముగ్గురు కూడా ఒక్కొక్క మాటలో ముగించారు, కానీ యోహాను గారు ఈ గురించి సవివరంగా రాశారు, చక్కగా రాశారు అన్నమాట. చూడండి, ఇక్కడ ఆయన మరి 11వ అధ్యాయం 10వ వచనం. కానీ
రాత్రి వేళ నడిచిన ఎడల 11 వచ్చింది. ఆయన వారితో మరలా, మన మిత్రుడు లాజరు నిద్రించుచున్నాడు, నేను అతన్ని మేల్కొల్పుటకు వెళుతున్నానని చెప్పగా శిష్యులు, ప్రభు అతడు నిద్రించుచున్నచో బాగుపడును అని. యేసు ఈ మాట అతని మరణం గురించి చెప్పారు, కానీ వారు వారి నిద్రను గురించి చెప్పారని తలంచి. మన క్రైస్తవులుగా మనం మాట్లాడేటువంటి మాట ఏం చెప్తాం? చనిపోయినటువంటి వ్యక్తిని చనిపోయాడు అనుకోవడం ఏమనాలి? ప్రభువు నందు నిద్రించాడు. అదే మాట, ప్రభువు నందు ఆయన నిద్రించాడు. నిద్ర అంటే మరణం అన్నమాట. అక్కడ అంటే ఈ నిద్ర తిరిగి లేచే నిద్ర, ఎందుకంటే దేవుడు లేపుతాడు కాబట్టి. ఇక్కడ లాజర్ని ఆయన తిరిగి లేపుతాడు. దేవుడు మా దేవుడితో మాట్లాడతాడు, ఈ పని చేస్తావు కనుక నేను ఈ మాట మాట్లాడుతున్నాను, నువ్వు ఖచ్చితంగా నా మాటను ఆలోచిస్తావని దేవుడు తండ్రితో యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడతారు. అదే రీతిగా ఇక్కడ నిద్రను గురించి మాట్లాడుతూ ఈయన నిద్రపోయాడు. మనం కూడా శాశ్వతమైనటువంటి నిద్రేం పోం. 2వ రాకడలో గడబూర శబ్దం వచ్చినప్పుడు నిద్రిస్తున్నటువంటి మనందరం కూడా ఒకవేళ మరణిస్తే, ఇప్పుడు ప్రస్తుతానికి బతికే ఉన్నాం, ఆ యొక్క కడబూర శబ్దం వినిపించినప్పుడు ఆ 2వ రాకడలో మరణించినటువంటి మన యొక్క ప్రియులు, మన యొక్క బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళు నిద్రిస్తున్నటువంటి వాళ్ళు తిరిగి ఆ నిద్రలేస్తారు. దేవుని నామమందు ఆయన విశ్వసించి మరణించినటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు అనేటువంటి మాట. ఈ విధంగా తోమ అవిధేయుడు కాదు, తోమ అవిశ్వాసి కాదు, మొట్టమొదటిగా దేవుడితో నడిచినటువంటి వ్యక్తి. ఇంకా 2వ మాటగా 14వ అధ్యాయం, యోహాను శుభవార్త 14వ అధ్యాయం మొదటి నుండి. యేసు వారితో, మీ హృదయములను కలవరపడనీయకుడు, దేవుని విశ్వసింపుడు, నన్ను కూడా విశ్వసింపుడు. నా తండ్రి గృహమున అనేక నివాసములు కలవు, లేకున్నచో నేను మీకు అట్లు చెప్పను. నేను మీకు ఒక నివాస స్థానమును సిద్ధము చేయబోతున్నాను. నేను వెళ్ళినచో నేను మీకు ఒక నివాసమును సిద్ధపరిచి మరలా వచ్చును. నేను ఉండు స్థలముననే మీరు ఉండునట్లు నిన్ను నా యొద్దకు చేర్చుకుందును. నేను వెళ్ళు స్థలమునకు మార్గము మీరు ఎరుగరు అన్నారు. దేవుడు శిష్యులతో మరొకసారి చెప్తూ, ఇక ఎందుకంటే ఇక చివరికి వచ్చేసి ఆయన ఇక సిలువ కంటగొట్టడానికి సిద్ధమైపోతున్నటువంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు, ఇంకా కంగారు పడకండి, మీ హృదయాన్ని కలవర పెట్టుకోవద్దు. ఎవరైనా ఇంకా 2 రోజుల్లో దేవుడు మన ఆప్తులు చనిపోతున్నారంటే ఇంకా మనకు ఎలా ఉంటుంది? డాక్టర్ చెప్తాడమ్మా ఇంకా గంటలే అన్నాడు అనుకో, ఇక మన హృదయం ఎలా ఉంటుంది? కలవరపడదు. ఇక్కడ కూడా ఆయన ఇంకా సిలువుకి అంటగొట్టబడవలసినటువంటి ఆ సమయం వచ్చింది. ఆ సమయంలో శిష్యులు పాపం హృదయంలో వేదనతో బాధతో ఉంటే అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, మీ హృదయాన్ని కలవరపడనీయకండి, దేవుడిని నమ్మండి, తండ్రిని నమ్మండి, నన్ను కూడా నమ్మండి. నేను వెళ్ళి మీకు అక్కడ ఒక స్థలాన్ని సిద్ధం చేసి మళ్ళీ వస్తా అని చెప్పినప్పుడు, ఆ స్థలానికి మీరు దారి తెలియదు మీకు అంటే 5వ వచనంలో తోమా గారు ఒక మాట మాట్లాడుతున్నారు. తోమా ఆయనతో, ప్రభు మీరు వెళ్ళు స్థలం ఏదో మాకు తెలియదు, ఇక మార్గము ఎట్లు ఎరుగుదము అనేను. అందుకు యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాలేడు. ఇక్కడ ఇది ఒక అనుమానం కాదు, కానీ ఇది ప్రశ్నించి తెలుసుకోవాలనేటువంటి ఒక ఇప్పుడు అయ్యా మేము అక్కడికి దారి తెలియదు కదా, మేము ఎలా తెలుసుకోవాలి? మిమ్మల్ని అందరినీ కూడా మీరు ఇప్పుడు అక్కడికి వచ్చేయండి అంట, ఎక్కడికి తెలియదు, అక్కడికి వచ్చేయండి అన్న. అప్పుడు ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? ఎక్కడికైనా అడగాలా, లేకపోతే ఇంటిపడి దగ్గర వెళ్ళిపోతారా? ఫలానా తోట మరి తండ్రి అక్కడ నేను మీకు స్థలాన్ని సిద్ధం చేస్తాను, అక్కడికి వచ్చేయండి అంట. ఫలానా తోట అని చెప్పను, నేను అక్కడ స్థలాన్ని సిద్ధం చేస్తాను, అక్కడికి వచ్చేయండి అంటే ఏం చేస్తారు మీరు? ఎక్కడండి స్థలం అని అడగాలి. అడగకుండా పిచ్చోళ్ళలాగా ఉన్నాం కదా మనం. ఇక్కడ కూడా ఆ అనుమానాన్ని తీర్చుకోవడానికి ఎక్కడికండి, ఆ యొక్క మార్గం మీరు సిద్ధపరిచేటువంటి ఆ స్థలానికి మేము ఎలా కావాలండి అని అడిగి మరి తన యొక్క అనుమానాన్ని ఆయన నివృత్తి చేసుకుంటాడు. ఇది అనుమానం అనకూడదు, దీన్ని ఏమన్నారంటే ప్రశ్నించే గుణం, ప్రశ్నించేటువంటి గుణం, ప్రశ్నించేటువంటి తత్వం. అంటే ఈయన వ్యతిరేకంగా ప్రశ్నించట్లా, ఎందుకు
ఎందుకు అనేటువంటి ప్రశ్న కాదు, కానీ అయ్యా నేను ఎలా కావాలి, ఆ యొక్క మార్గం మాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు మీరు మీరు వెళ్ళే స్థలం ఏదో మాకు తెలియదు, ఇంకా నాకు దారి ఎలా తెలుస్తుంది, మీరు ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు, ఇంకా దారి మాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు దేవుడు మాట్లాడుకున్నటువంటి మాటలు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. ఆయన మూలమే మనం అక్కడికి వెళ్ళటానికి, ఆ యొక్క లోకానికి వెళ్ళటానికి అవకాశం ఉంది. ఈ ప్రపంచంలో ఎక్కువగా సండే స్కూల్ పిల్లలకు అందరికి కూడా నేర్పించవలసినటువంటి మాట, నేనే మార్గము. పాట చదివు, నేనే మార్గము సత్యము జీవమని సజీవ జలము భూమిలో వెలసిన ప్రేమ పావురమేసు ప్రభు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇవన్నీ క్రిస్మస్ పాటలు, ఇవి రాలేదు. దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవము. ఇక్కడ ప్రశ్నించాడు, అక్కడ ఆయనతో పాటు మరణించడానికి కూడా సిద్ధం అన్నాడు. ఇక్కడ ఒక అనుమానాన్ని తీర్చుకున్నాడు. ఇన్ని చేసినటువంటి ప్రభువు దగ్గర ఇన్ని మాటలు ఈ విధంగా చక్కగా జీవించినటువంటి తోమ ఇవాళ మనం చదువుకున్నటువంటి ఆ వచనాల్లోకి వచ్చేప్పటికీ ఆయన చేసిన పని ఏంటో చూడండి. ఆయన చేసిన పని, ఆదివారం సాయం సమయం యూదుల బయలుదే శిష్యులు ఒక ఇంట్లో ఉన్నారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు తలుపులు వేసినట్టుగా ఉండగానే దేవుడు లోపలికి వచ్చేసి వాళ్ళకి దర్శనం ఇచ్చి మీకు శాంతి కలుగును గాక ఏమన్నారు, మీకు శాంతి కలుగును గాక అన్నారు. శాంతి కలుగును గాక. వాళ్ళు యేసు ప్రభువును చూసి సంతోషించారు, విచారించారా? ఆనందించారట. వాళ్ళు ప్రభువును చూసి ఆనందించారు, చక్కగా సంతోషించారు. అలా మాట్లాడిన తర్వాత మీకు ఇదిగో పవిత్రాత్మ శక్తిని ఇస్తున్నాను, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళండి, ఇదిగో ఈ పాపాలు క్షమించబడి అంటే వాళ్ళ యొక్క పాపాలు క్షమించబడతాయి. ఎవరైనా మీ పాపాలు పడవు అంటే వాళ్ళ యొక్క పాపాలు క్షమించబడలేదు. ఈ విధంగా అయిన తర్వాత ఏం జరిగిందంటే శిష్యులు ఎంతమంది శిష్యులన్నా 10 మంది. ఎందుకని ఒకరు మరణించారు, ఒకరు ఉరేసుకొని చనిపోయారు, ఇంకొక ఆయన బయటికి వెళ్ళారు. ఆ బయటికి వెళ్ళినటువంటి ఆయనే ఎవరు? తోమాకు ఇంకో పేరు దిదీము. తోమాకు ఉన్నటువంటి ఇంకో పేరు దిదీము అనేటువంటి తోమ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? 25వ వచనం, తక్కిన శిష్యులు అతనితో మేము ప్రభువును చూచితిమి అని చెప్పింది. అందుకు అతడు, నేను ఆయన చేతులలో చీరల గుర్తులు చూసి అందు నా వేలు పెట్టి, ఆయన ప్రక్కలో నా వేలు పెట్టి నా చేయి ఉంచిననే తప్ప నేను విశ్వసించను. నేను ఆయన వాస్తవంగా మాట్లాడవలసినటువంటి మాట ఏంటి అంటే, ముందు చక్కగా ఆయనతో పాటు చనిపోతా అన్నాడు. అయ్యా మార్గం ఏంటి అని ప్రశ్నించాడు. అవసరమైతే ఆయనతో పాటు చనిపోతాం మనందరం కూడా శిష్యులతో మాట్లాడాడు. తర్వాత మరి తండ్రి అందరికి మార్గం ఏంటి అని అడిగి తెలుసుకున్నాడు. బాగా ఉంది. అలాంటి వ్యక్తి ఇప్పుడు అయ్యా మేము కుమారుడైనటువంటి క్రీస్తు తిరిగి వేసి మా దగ్గరికి వచ్చాడు, మేము చూసామంటే నేనేమనాలి? ఏమన్నా చెప్పండి. అరే నేను మళ్ళీ ఛాన్స్ మిస్ అయ్యాను, నేను అనవసరంగా బయటకు వెళ్ళాను అనాలా? కానీ ఏమన్నాడినా, నా కుదరలో నేను చేతిలో వేలు పెట్టాలి, అక్కలో చేయి పెట్టాలి. ఇన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ దేవుడు ఈ గ్రంథంలో ఎందుకు రాయించాడంటే, చివరికి ఒక మాట మాట్లాడుతున్నారు. 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని విశ్వసించుటకు, ఈ విశ్వాసము ద్వారా ఆయన నామమున మీరు జీవము పొందుటకు. ఇవన్నీ అనవసరంగా రాయాల. వీటిని చదివితే మనకి ఆ విశ్వాసం ఏంటన్నది తెలుస్తుంది. ఇవన్నీ కూడా చదివితే ఆ విశ్వాసం అని తెలుస్తుంది. అక్కడ ఏమన్నాడు చూడండి, లేదు నేను అక్కడ ఏం పెట్టాలి, ఏది పెట్టాలి, నేను చూడాలి. ఇది విశ్వాసం అనేది. విశ్వాసాన్ని గురించి హెబ్రీ గ్రంథకర్త 11వ అధ్యాయం 1వ వచనంలో రాసినటువంటి మాట అవసరం ఉంది. హెబ్రీ 11:1, విశ్వసించుడు గనక మనము నిరీక్షించే విషయముల యందు నిస్సందేహముగా ఉండుట, మనము చూడజాలని విషయములను గురించి నిశ్చయముగా ఉండుట. పూర్వకాలపు మనుషులు తమ విశ్వాసము చేతనే దేవుని ఆమోదమును పొందిరి. మనము దేవుని యొక్క ఆమోదాన్ని ఎందుకు పొందలేకపోతున్నామంటే మనకు విశ్వాసం లేక. చెప్పాలంటే క్రైస్తవులకు ఉండేటువంటి మరొక పేరేంటి?
విశ్వాసులు. క్రైస్తవులు ఏమంటారు? వాళ్ళు విశ్వాసులు అంటారు. చెప్పాలంటే మనం ఖచ్చితంగా తోమా కంటే ఎక్కువ విశ్వాసం. తోమా చూశాడు, ఏలు పెట్టాలన్నాడు, ఆయన చూశారు, అంత బాగుంది. అప్పుడు ఆయన విశ్వసించాడేమో మనకు తెలియదు. మనము చూడకుండానే ఆ కాలంలో మనం ఉన్నామా? యేసుక్రీస్తు ప్రభువు వారు జీవించినటువంటి కాలంలో మనం ఉన్నామా? ఆయన మాటలు విన్నామా? స్వయంగా ఆయన మాటలు విన్నామా? ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన మాటలు వింటున్నాం. ఆయన చేసినటువంటి అద్భుతాలను చూసాము. ఇక్కడ రాసే లాస్ట్ లో శిష్యుల ఎదుట మరి ఎన్నో అద్భుత కార్యములు చేశాను, అవన్నీ గ్రంథమున రాయబడలేదు. చాలా అద్భుతాలు చేశాడు, ఈ గ్రంథంలో రాయబడలేదంట. లెక్కలేనటువంటి అద్భుతాలు చేశాడు. ఆయన చేసినటువంటి అద్భుతాల్లో ఒక అద్భుతాన్ని మనం చూసామా? 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది పెంచారు? అందులో మనకెన్ని ముక్కలు ఇచ్చారు? ఒక్క ముక్క కూడా ఇవ్వాలి. అయినా కూడా మనం ఆయన్ని విశ్వసిస్తున్నాం. ఇది విశ్వాసం. తోమా కంటే మనం ఏం నిరీక్షణ కలిగి ఉండాలంటే తోమా కంటే మేమే ఎక్కువ విశ్వాసం అని చెప్పుకోండి. మనమే చెప్పుకోవచ్చు. ఆయన చూడలా, ప్రత్యక్షంగా ఆయన చూడలా, ఆయన మరణించినప్పుడు ఏమో ఆయన మాటలు మనం వినలా, అయినా కూడా మనం దేవుడిని విశ్వసిస్తున్నాం. ఆయన నా గురించి, నా పాపాల గురించి శిరోభారాన్ని పోసి రక్తాన్ని కార్చి మరణించాడు అనేటువంటి అంత చక్కనైనటువంటి అంశాలను మనం జ్ఞాపకం చేసుకోగలం. ఇన్ని మాటలు చెప్తున్నాం. చివరిగా తోమాకు ఉండేటువంటి మనస్తత్వే మనకే ఉంటుంది. ఇవాళ బాగానే ఉంటుంది. ఇవాళ దేవుడు మనకు అన్ని సమకూర్చాడు కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చాయ్యా అన్ని సమకూర్చాడు, నీకు వందనాలు. 2 రోజుల తర్వాత పిల్లడికి ఏదో జ్వరం వచ్చింది. ఏమవుతుంది? తోమాలాగా అవిశ్వాసం అయిపోతుంది. ఒక రోజు కాదు, ఒక పూట కాదు, జీవించిన అన్నాళ్ళు కూడా ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మానవులుగా మనకేముందంటే తోమా లాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం. బ్రతికి ఉన్నంత కాలము కూడా ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండి ఆ యొక్క తండ్రి వద్దకు మార్గాన్ని నేనే అని చెప్పినటువంటి ఆ మార్గాన్ని ఎన్నుకొని ఆ మార్గం ప్రకారంగా మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలి. విజయం పట్టించుకోమని తోమాకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నాం, కానీ ఇది సరైనటువంటి విశ్వాసం కాదు అనేటువంటి మాట. తోమా గారికి ముఖ్యంగా 5 రకాలైనటువంటి గుణాలు, మంచి గుణాలు ఉన్నాయి. ఆయనకి ఏముంది? భక్తి ఉంది. ఏముంది? భక్తి ఉండబట్టే, దేవుని మీద భక్తి విశ్వాసం ఉండబట్టే ఏం చెప్పాడు అక్కడ? మనం వెళ్దాం, ఆయనతో పాటు వెళ్దాం. అయితే ఆయన రక్షిస్తారు, అవసరమైతే ఆయనతో సరిపోదాం. భక్తి ఉంటే మనకేముంటుంది? భక్తి ఉంటే మనకి శక్తి ఉంటుంది. మనకి శక్తి లేకపోవడానికి కారణం ఏంటంటే భక్తి లేకపోవడానికి. అవునా? భక్తి ఉంటే శక్తి ఉంటుంది. శక్తి ఉంటే కూర్చొని పాటలు పాడదు, లేకపోతే కూర్చొని పాటలు పాడాలి. అంటే నువ్వు ఆరాపాల భక్తితో ఉండదు, సంపూర్ణమైనటువంటి భక్తితో ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. సంసార విషయంలో ఏం జరిగింది? సంసార విషయంలో ఆయన భక్తిగా ఉన్నంత కాలం కూడా, దేవుని మీద భయభక్తులు కలిగి ఉన్నంత కాలం కూడా ఆయన ఎంతో బలవంతుడిగా ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ చివరిలో చూడండి. సంసోను ఇదిగో ఫిలిష్తీయులు నీ మీదకు వచ్చుతున్నారు అని కేక పెట్టాను. అతడు నిద్ర మేలుకొని మునుపటి వలె బంధములు తెచ్చివేసి భుజములు జాడకపోవచ్చును కదా అనుకోలేను. కానీ అక్కడ నుండి ప్రభువు తనను విడనాడని సంసోనుకి తెలియదు. ఏమైంది? ప్రభువు విడనాడిన తర్వాత ఇక్కడ చేతులు కాళ్ళు జాడటానికి లేకుండా పోయింది. అంతకుముందు దేవుని మీద భక్తితో ఉన్నప్పుడు ఎంత బలంగా ఉన్నాడు? అన్నింటినీ తెప్పేశాడు. అన్నింటినీ కూడా తెప్పేసి అంతకుముందు 2 సార్లు మరి ఆ యొక్క ఫిలిష్తీ సర్దారులు వచ్చినప్పుడు కూడా వాళ్ళందరినీ ఎదిరించాడు. ఇక 3వసారి దేవుడు విడడాడిన తర్వాత, మరి దేవుని మీద భక్తి పోయిన తర్వాత మనకు శక్తి కూడా పోతుంది. ఈ యొక్క భక్తి శక్తి 2 కూడా తోమా గారికి ఉన్నాయి. వెళ్ళాలనేటువంటి తెగువ తోమా గారికి ఉంది. దేవుడిని ఆరాధించాలనేటువంటి ఆ విశ్వాసం, మరి ఆ యొక్క భక్తి ఆయనకు ఉంది. మనలో ఉందా? అయితే ఇక్కడ చివరిగా మనం మాట్లాడుకుంటే, ఇదిగో నువ్వు వచ్చి చూడు అంటే ఆయన ఏలు పెట్టాడా? ఇదిగో రా, నువ్వు నా దగ్గరికి వచ్చి ఇదిగో నా చేతిలో ఏలు పెట్టు, నా ప్రక్కలో నీ చేయి పెట్టు అంటే పెట్టు ఆయన. అప్పుడు ఆయన అంటున్నటువంటి మాటలు, తోమా నా ప్రభువా నా దేవా అని పలికెను. నా ప్రభువా నా దేవా. అప్పుడు వరకు ఎవరు కూడా అనలా.
అప్పుడు అంటున్నారు, తొలిసారిగా నా ప్రభువా నా దేవా అని పలికింది ఎవరంటే తోమా గారే. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నన్ను కూర్చుట వలన కదా నువ్వు విశ్వసించావు, తోడకి నన్ను విశ్వసించినటువంటి వాడు ధన్యుడు అంటున్నారు. చూడకుండా మనం ఆయన విశ్వసిస్తున్నాం కనుక మనందరం కూడా ధన్యులు కనుక. మనం చూసి విశ్వసిస్తున్నామా, చూడకుండా విశ్వసిస్తున్నామా? ఆయన్ని చూడకుండానే మనం విశ్వసిస్తున్నాం కాబట్టి మనందరం కూడా ఖచ్చితంగా ధన్యులు అనేటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. ఈ సమయంలో మరి తోమా ఆ యొక్క సంఘంగా వాళ్ళతో పాటు లేనందువలన జరిగినటువంటి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. శిష్యులతో పాటు లేనందువలన ఆయన పొందుకోలేకపోయిన కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. శిష్యులతో పాటు తోమా లేనందువలన ఆయన మొట్టమొదటిసారిగా కోల్పోయింది ఏంటంటే దేవుడిని ప్రత్యక్షతను కోల్పోయాడు. ఏం కోల్పోయాడు? దేవుడిని ప్రత్యక్షతను కోల్పోయాడు. చక్కగా మిగిలిన 10 మంది పొందుకున్నారు, ఈయన పొందుకోలేకపోయాడు. సంఘంగా మనం కూడా ప్రతి నిత్యం కూడా ప్రతి ఒక్క ఆదివారం వేళ కూడా సంఘంగా మరి ఈ యొక్క దేవుడి సన్నిధిలోకి వచ్చి ఆయన ప్రత్యక్షతను పొందుకోవాలి. ఆయన మాటలు ఇంటికాడతో కూడా మాకు వినపడతాయంటే కుదరదు. ఇంటికాడ కూడా మైకి పెడుతున్నారు సంఘ పెద్దలు, మాకు వినపడతాయంటే ఇంకా ఈ లోకంలో చర్చ ఏం అవసరంలా, ఒక గది ఉంటే చాలు. ఒక గదిలో మైకులు పెట్టేసి అందరు కూడా వినిపించేట్టుగా మాట్లాడితే సరిపోతుంది. ప్రత్యక్షత పొందాలి. ఆ యొక్క ప్రత్యక్షతను కోల్పోయినటువంటి వ్యక్తిగా తోమా గురించి మాట్లాడుకోవాలి. తర్వాత తోమా 10 మందిలో లేక ఒంటరి అయిపోయాడు. 10 మందిలో లేక ఒంటరి అయిపోయాడు. ఒంటరిగా ఉన్నటువంటి గుర్రె మీదకి ఏమవుతాయి? దాడులు ఎక్కువ అవుతాయి, తోడేళ్ళు దాడులు ఎక్కువ అవుతాయి. ఆ ఒంటరిగా ఉన్నటువంటి ఆ తోమా మీదకి తోడేలు దాడి ఎక్కువైంది. తోడేలు దాడి చేసి ఏం చెప్పిందంటే, నువ్వు అడుగు ప్రశ్నించని ఆ సాతాను, తోడేలు అనేటువంటి సాతాను ఆయన్ని శోధించింది. ఆ శోధనను బట్టి తిరిగి ఇక్కడికి 10 మంది దగ్గరికి వచ్చినప్పుడు ఆయనతో చెప్తున్నాడు, నేను ఆయన చూడాలి, ప్రక్కలో వేలు, చేతిలో వేలు, ప్రక్కలో చెయ్యాలి. ఈ మాటతో మాట్లాడుతున్నాడు. తర్వాత మూడో మాటగా మరి ఐక్యమత్యమే బలం. ఐక్యమత్యం, ఇక్కడ ఐక్యంగా ఉన్నట్లయితే, ఆయన కూడా వీళ్ళతో పాటు ఉన్నట్లయితే, దేవుడు మరి అనాల్సినటువంటి మాట, అయ్యో నాకు ప్రత్యక్షత పోయిందే, ఆయన లేకుండా పోయాను అనేటువంటి మాట మాట్లాడకుండా ఆయన చూడాలి అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఆయనలో ఐక్యం లేదు. మనందరం ఒకటే అనేటువంటి ఐక్యపు మాటలు ఆయన చెప్పలేకపోయాడు. తర్వాత అవిశ్వాస అయ్యాడు. నన్ను చూడటం వల్ల నువ్వు విశ్వసించావు, కానీ మరి చూడకుండా నన్ను విశ్వసించేటువంటి వాళ్ళు ధన్యులు అనేటువంటి దేవుడు చెప్పినటువంటి మాట. దేవుడు నాతో మాట్లాడతాడా? ఆ రోజు మరి దేవుడు నాతో మాట్లాడాలి నేను చూడాలి అనుకున్నాడు. దేవుడు చూడాలనుకున్నటువంటి మాట, అయ్యా మరి తోమా మా మధ్య లేడు, తోమా మా మధ్య లేని సందర్భంలో ఆయన ప్రత్యక్షత కోల్పోయాడు, ఆయన నిన్ను చూస్తే కానీ విశ్వసిస్తాడట అని చెప్పేసి ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుకి చెప్పారా? యేసుక్రీస్తు ప్రభువుకి ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. కానీ దేవుడు సర్వాంతర్యామి, ఆయనకి అన్నీ తెలుస్తాడు. ఇప్పుడు నీకేం ఇబ్బంది ఉందో నువ్వు ప్రార్థన చెప్పిన కొన్నిసార్లు దేవుడు నీకు తెలుసుకొని ఆయన సాయం చేస్తాడు. ఆయన తెలుసుకొని అప్పుడు దేవుడు వచ్చి ఏమన్నాడు, తోమా నీకు చూడాలన్నావు కదా, చూడు అని చెప్పేసి అప్పుడు చూపించాడు. అంటే కొన్నిసార్లు అవిశ్వాసంతో ఉన్నా కూడా క్షమిస్తాడు దేవుడు. క్షమించి తన యొక్క ప్రత్యక్షతను మనకి ఇస్తాడు అంటారు ఈ తోమా ఉదాహరణ. వాస్తవానికి ఎవడన్నా నువ్వు నేను కనపడితే కానీ నువ్వు విశ్వసించవు, అబ్బో అవతలకి అన్నాడా దేవుడు? అలా అనలా. తోమాగా అప్పుడు చెప్తున్నాడు అన్నమాట. 27 వచనం. అప్పుడు యేసు తోమాతో, నీ వేలు ఇక్కడ పెట్టి నీ నా చేతులు చూడుము, నీ చేయి చాచి నా ప్రక్కలో ఉంచుము. మనలాంటి చూడాలా, నువ్వు చూస్తేనే నమ్ముతావా అనేటువంటి మాటలు మాట్లాడను. కానీ దేవుడు ఆ యొక్క తోమా యొక్క హృదయపు ఆలోచనలు ఎరిగి ఆ శిష్యులతో మాట్లాడినటువంటి మాటలను ఎరిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు రాయారా? ఎవరు చెప్పాలా? యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు, సర్వాంతర్యాన్ని కనుక ఆయనకి అన్నీ తెలుసు కనుక ఆయన చక్కగా ఆయనతో మాట్లాడుతున్నాను. రారా, నీ అనుమానాన్ని నేను నివృత్తి చేస్తారా, వచ్చిదివో ఈ విధంగా నన్ను చూడు అనేసి అంటాను. మనం కూడా అనేక సార్లు దారి తప్పినప్పుడు దేవుడు క్షమించి
మన యొక్క అవసరాలను తీరుస్తాడు. వాస్తవంగా ఈరోజు మనం ఇక్కడ ఈ మందిరంలో కూర్చొని ప్రార్థించుకోవడానికి అర్హత లేనటువంటి వాళ్ళం. ఎందుకంటే ఈ గుళ్ళోకి రావడానికి ముందు వరకు కూడా ఎన్నో చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు, చెడ్డ పనులు చేసినటువంటి వాళ్ళమే. అయినా కూడా ఆయన క్షమించి మనం ఈ సమయంలో ఈ స్థలంలో కూర్చోవడానికి తన యొక్క కృపను చూపించాడు. దేవుడు నాతో మాట్లాడతాడా? ఆ రోజుల్లో అయితే ప్రత్యక్షంగా మాట్లాడాడు. తండ్రి దేవుడు ముఖ్యమైనటువంటి వాళ్ళతో, చక్కగా మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడాడు. తర్వాత ఎవరి ద్వారా మాట్లాడారు? ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. తర్వాత వాక్యము ద్వారా మాట్లాడుతున్నాను. నేను ఈ మధ్య కాలంలో శాల్యం రాజు గారికి తెలిసే ఉంటుంది, చిలకలూరుపేటలో శాల్యం రాజు గారు ఆయన సాక్ష్యాన్ని ఒక 4 రోజుల క్రితం విన్నా. అప్పటి వరకు ఆయన పరమ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి హైందవ భక్తుడట. ఆయన ఎన్ని రకాలైనటువంటి మాలలు వేయాలో అన్ని రకాల మాలలు వేసుకున్నాడట. చివరిగా ఇన్ని రకాలు చేస్తున్నాను, ఇన్ని చేస్తున్నాను, ఇన్ని వ్యాపారాలు చేస్తున్నాను, నేను నమ్మినటువంటి దేవుడు నాకు అసలు మరి ఏమి కూడా ఏం చేయట్లేదే అనుకుని ఒకసారి రేపు చనిపోదాం అనుకుని ఈరోజు రాత్రి పడుకున్న తర్వాత ఆయనకి ఏదో ఒక ఆలోచన, బిడ్డ నువ్వు నా దగ్గరికి రాని దేవుడు పిలిచినటువంటి ఒక తలంపు కలిగిందన్న. ఆ తలంపుని బట్టి అప్పటికప్పుడే వాళ్ళ అమ్మని లేపి, వాళ్ళ అమ్మని లేదమ్మా నేను రేపు చర్చికి వెళ్తాను అన్నాడు. నేను రేపు చర్చికి వెళ్తానంటే, అరే ఇక ఇప్పుడు వరకు మనం ఇలాగా ఈ విధమైనటువంటి పూజలు చేస్తాం, ఇప్పుడు ఎందుకు చర్చికి అని అంటే, లేదు ఇంకా ఆఖరిగా మనం నమ్మిన దేవుడు మనకి ఏం చేయట్లేదు కాబట్టి చివరిసారిగా ఒకసారి మరి చర్చికి వెళ్ళి వస్తానన్న. నువ్వు చర్చికి వెళ్తే మనం ఇప్పటి వరకు ఒక పార్టీలో ఉన్నాం, ఈ పార్టీ వాళ్ళు ఏమన్నా చేస్తారేమో అనేటువంటి మాట మాట్లాడిందండి. ఏమైనా సరే నేను చర్చికి వెళ్తాను అన్న తర్వాత చర్చికి వెళ్ళాడు. చర్చికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక చర్చికి వెళ్ళిన తర్వాత చర్చిలో అనేక మంది సంఘ బిడ్డలు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది సంఘ బిడ్డలు కన్నీటితో ప్రార్థన చేస్తుంటే వాళ్ళతో పాటు ఇది కూడా కన్నీటి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆయన బాధలో కష్టాలన్నీ చెప్పుకున్నాడట. చెప్పుకున్న తర్వాత దేవుడు నీతో మాట్లాడతాడు అనేటువంటి మాట వానికి వినపడుతుంది. దేవుడు మాట్లాడతాడంటే ఈయన అనుకుంటున్నాడంట, ఎప్పుడు మాట్లాడతాడు? నేను పడుకున్నప్పుడు మాట్లాడతాడా, లేకపోతే నా దగ్గరికి ఎవరైనా వచ్చి మాట్లాడతాడా అనేటువంటి తలంపుతో కన్నీరు కారుస్తున్నాడు. ఈ బాధల కష్టాలను చూసి కన్నీరు కారుస్తూనే ఉండగా ఆయనకి ఒక తలంపు వచ్చిందంట. బిడ్డ నువ్వు ఆ కుడి వైపు చూడు, బిడ్డ నువ్వు ఆ కుడి వైపు చూడు అనేటువంటి ఒక మాట, ఒక ఉద్దేశాన్ని దేవుడు ఆయన కలిగించాడంట. ఆ ఉద్దేశం కలిగించినప్పుడు ఏముందా నీ కుడివైపు చూస్తే 2వ రాజుల గ్రంథంలో రాయబడినటువంటి ఒక మాట ఆయనకి కల్పించిందంట. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. మరి ప్రభువు సందేశం ఇది, నీ పితరులు దావీదు దేవుడను ప్రభుడనైన నేను నీ మొర వింటిని, నీ కన్నీళ్లను కన్నులారా చూచితిని, నేను నీకు ఆరోగ్యమును ప్రసాదించును, నీ 3 నాళ్లలో దేవాలయములకు పోదు. అక్కడ ఆయనకి దొరికినటువంటి సమాధానం ఎవరికి? ఆ శాలేము రాజు అనేటువంటి ఆ యొక్క సేవకునికి ప్రస్తుతం ఆయన గొప్ప సేవకుడు. ఆ సేవకుడికి దొరికినటువంటి సమాధానం ఆయన అనుకుంటున్నాడంట, దేవుడు నాతో మాట్లాడతాడా అంటే, దేవుడు ఎలా మాట్లాడాడు? అటువైపు చూడు బిడ్డ శాలేము రాజు, అదిగో ఆ కుడివైపు చూడంటే కుడివైపు గోడ మీద రాస్తున్నటువంటి వాక్యమే ఈ వాక్యం. ఏమని రాస్తుంది? నీ కన్నీళ్లను కన్నులారా చూచితిని, నేను ఈ మొర వింటిని. ఒకనొకప్పుడు దేవుడు ఆ యొక్క భక్తులతో స్వయంగా మాట్లాడేటువంటి దేవుడు, తదుపరి ప్రవక్తల ద్వారా మాట్లాడినటువంటి దేవుడు, తదుపరి ఈ వాక్యం ద్వారా నేడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యంలో మరి మొత్తం చెప్పాలంటే మనం ఇందాక చదువుకున్నాం, అనేకమైనటువంటి అద్భుత కార్యాలు చేశాడు, కానీ దేవుడు అవన్నీ కూడా ఇందులో లిఖింపబడలేదు అనేటువంటి మాట మనం రాస్తున్నాం. చెప్పలేనటువంటి అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. ఇన్ని అద్భుతాలు చేసినటువంటి దేవుడిని మనం విశ్వసిస్తున్నామా? ఈరోజు దివ్య కారుణ్య పండుగ జరుపుకుంటున్నటువంటి మనం ఆయన కారుణ్యాల గురించి ఒక్కసారైనా జ్ఞాపకం చేసుకుంటున్నామా? ఆ కారుణ్యం ఏంటంటే 5 గాయాలు, సిలువ,
ఖాళీ సమాధి. ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. చెప్పాలంటే చిల్డ్రన్స్ డే ఎప్పుడమ్మా? పిల్లలు చిల్డ్రన్స్ డే ఎప్పుడు? చిల్డ్రన్స్ డే తెలీదా? గుర్తుంది, బాగుంది. నవంబర్ 14. వ్యాలంటైన్స్ డే తెలుసా మీకు? ఎప్పుడది? బాగా గుర్తుంది. ఎప్పుడురా? ఫిబ్రవరి 14 అంట. దేవునికి కూడా ఒక వ్యాలంటైన్స్ డే ఉంది. దేవునికి ఉన్న వ్యాలంటైన్స్ డే ఏదంటే నిన్న శుక్రవారం కాకుండా అంతకుముందు శుక్రవారమే దేవుని యొక్క వ్యాలంటైన్స్ డే. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడు అన్నది గుడ్ ఫ్రైడే రోజునే తెలుస్తుంది. ఆ గుడ్ ఫ్రైడే రోజే క్రైస్తవులుగా మనకి నిజమైనటువంటి వ్యాలంటైన్స్ డే. దేవుని యొక్క ప్రేమ ఆ శిలువ రూపంలో మనకు కనపడింది. చిల్డ్రన్స్ డే కాదు, ఈ యొక్క వ్యాలంటైన్స్ డే కాదు, మనం చేసుకోవాల్సింది గుడ్ ఫ్రైడేని జ్ఞాపకం ఉంచుకోవాలి. గుడ్ ఫ్రైడేని జ్ఞాపకం ఉంచుకొని మరి అనుమానపు తోమాలాగా జీవితాన్ని ముందుకు కొనసాగించకుండా మొట్టమొదటిగా ఏ విధంగా అయితే ఆయనతో మరణించడానికైనా నేను సిద్ధము అని దేవుడు చెప్పాడు, తోమా చెప్పాడు. ఆ యొక్క విశ్వాసాన్ని కడదాకా కొనసాగించుకున్నటువంటి వాడే నిజమైనటువంటి క్రైస్తవుడు. కనుక నిజమైనటువంటి క్రైస్తవుడిగా మరి తోమాలాగా కాకుండా మన యొక్క విశ్వాసాన్ని కడ వరకు కూడా కొనసాగించుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించిన గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడి మన